సో ఎవరి దారిన వాళ్ళు, అంటే మా సినిమా ఇండస్ట్రీలో మీ అందరికి తెలిసిందే, ఎవరి దారి వారిదే. మన అరవింద్ గారు ప్రెస్ మీట్ చేశాడు, ఈరోజు నేను చేశాను. మేమందరం కూర్చొని కదా ప్రెస్ మీట్ చేయాలి. ఇండస్ట్రీకి సంబంధించిందంటే మేమందరం, మమ్మల్ని పెద్దలు అంటారు, మాకు రెస్పాన్సిబిలిటీ ఇస్తారు, కానీ మా దాంట్లోనే మేమందరం కూర్చొని మాట్లాడడానికి భయం, ఎవరు మాట్లాడితే ఏది ఎలా వెళ్తుందని. తెలంగాణలో నాకు ఒక్క థియేటర్ కూడా లేదు ప్రస్తుతం. తెలంగాణలో నాకు ఉన్నది ఒకే ఒక థియేటరు, త్రిబుల్ ఏ, దానికి ఓనర్. కనుక నా దగ్గర ఒక్క థియేటర్ కూడా లీజులో లేదు. ఆంధ్రాలో కూడా అన్నీ వదిలేసుకుంటా వచ్చేసి నా దగ్గర మొత్తం 1500 థియేటర్లు ఆంధ్రాలో ఉంటే, అదే మొత్తం తెలుగు రాష్ట్రాల్లో ఉంటే నా దగ్గర 15 లోపు ఉన్నాయి. అన్నీ వదిలేసుకుంటారాగా అవి కూడా మా స్టాఫ్ తోటి లీజులు అయిపోయిన తర్వాత ఎప్పుడు లీజులు రెన్యూ చేయకండి వీటిని అని చెప్పాను. కనుక నా దగ్గర ఆ థియేటర్లు లేవు. ఎందువల్ల నన్ను, అంటే పాత అలవాటు కొద్దీ అందరూ నన్ను ఆ నలుగురులో అదేదో ఫోటోలు వేయడానికి మాది బాగుంటాయి కనుక అందరు పెద్దల ఫోటోలు వేస్తా, విమర్శకు బాగుంటుంది కనుక కొంచెం అలా విమర్శిస్తున్నారు. నేను దయచేసి మీడియా మిత్రులను అడిగేది ఏంటంటే, ఆ నలుగురు అని వేసేటప్పుడు నన్ను కలపకండి. నేను లేను, ఆ వ్యాపారంలో లేను, నేను అన్నీ వదిలేశాను. 1500 థియేటర్లకి 15 మాత్రమే, 15 లోపే నా దగ్గర ఉన్నాయి. అవి కూడా త్వరలో నా దగ్గర ఉండవు, వద్దని చెప్పాను. అది ప్రథమంగా మీకు అందరికీ చెప్పడం కోసం ఈ మీటింగ్ పెట్టాను. అది కాకుండా నా వృత్తి గత 50 ఏళ్ళుగా సినిమాలు తీయడం. నేను ఆ వృత్తిని నమ్ముకుని ఉన్నాను. ఇది మధ్యలో ఉన్న చిన్న అవకాశం లాంటిది ఏదో వచ్చింది, ఇది నాకు సరిపోదు అని అనుకుని నేను బయటకు వచ్చేసాను. 1వ తారీఖు నుంచి మేము థియేటర్లు మూసేస్తాం అన్న దీని మీద ఆంధ్రప్రదేశ్ మన సినిమాటోగ్రఫీ మినిస్టర్ గారు రియాక్ట్ అయిన విధం చాలా సమంజసమైందని నేను ఫీల్ అవుతున్నాను. ఎందువల్లంటే నాకు కూడా, మీరు ఆన్ రికార్డ్ చెప్తున్నాను, ఈ థియేటర్లకు సంబంధించిన ఏ మీటింగ్లోనూ నేను వెళ్ళలేదు. నేను కావాలని వెళ్ళలేదు, నాకు ఇష్టం లేదు. ఈ థియేటర్కి సంబంధించి 3 మీటింగులు జరిగినాయి. 3 మీటింగులకి నేను వెళ్ళలేదు. వెళ్ళకపోగా మా గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ని కానీ అదర్ అసోసియేటెడ్ ప్రొడ్యూసర్స్ కానీ ఎవరిని వెళ్ళొద్దు అని చెప్పాను. కారణం ఏంటంటే, థియేటర్స్ నిజంగానే స్టాండ్ అలోన్ థియేటర్స్కి చాలా కష్టాలు ఉన్నాయి. ఆ కష్టాలు ఉన్నప్పుడు అవి వచ్చి డిస్కస్ చేసుకుని ఇండస్ట్రీ పెద్దలతో, ఛాంబర్ అని ఒకటి ఉంది, గిల్డ్ అని ఉంది, వీటిని అప్రోచ్ అయ్యి అందులో డిస్కస్ చేసుకుని సమస్యలు సామరస్యంగా కుదరకపోతే అప్పుడు ప్రభుత్వానికి వెళ్ళి ప్రభుత్వం చెప్పుకున్నాం. ఎక్కడో ఏదో కుదరక అన్నీ ఫెయిల్ అయినప్పుడు, అయితే అన్నీ ఫెయిల్ అయినాయి కనుక మేము మూసుకుంటున్నాము, 1వ తారీఖు నుంచి మేము మూసేస్తాము అని అంటున్నారు. తెలంగాణలో నాకు ఒక్క థియేటర్ కూడా లేదు ప్రస్తుతం. తెలంగాణలో నాకు ఉన్నది ఒకే ఒక థియేటరు, త్రిబుల్ ఏ, దానికి ఓనర్. కనుక నా దగ్గర ఒక్క థియేటర్ కూడా లీజులో లేదు. ఆంధ్రాలో కూడా అన్నీ వదిలేసుకుంటా వచ్చేసి నా దగ్గర మొత్తం 1500 థియేటర్లు ఆంధ్రాలో ఉంటే, అదే మొత్తం తెలుగు రాష్ట్రాల్లో ఉంటే నా దగ్గర 15 లోపు ఉన్నాయి. అన్నీ వదిలేసుకుంటారాగా అవి కూడా మా స్టాఫ్ తోటి లీజులు అయిపోయిన తర్వాత ఎప్పుడు లీజులు రెన్యూ చేయకండి వీటిని అని చెప్పాను. కనుక నా దగ్గర ఆ థియేటర్లు లేవు. ఎందువల్ల నన్ను, అంటే పాత అలవాటు కొద్దీ అందరూ నన్ను ఆ నలుగురులో అదేదో ఫోటోలు వేయడానికి మాది బాగుంటాయి కనుక అందరు పెద్దల ఫోటోలు వేస్తా, విమర్శకు బాగుంటుంది కనుక కొంచెం అలా విమర్శిస్తున్నారు. నేను దయచేసి మీడియా మిత్రులను అడిగేది ఏంటంటే, ఆ నలుగురు అని వేసేటప్పుడు నన్ను కలపకండి. నేను లేను, ఆ వ్యాపారంలో లేను, నేను అన్నీ వదిలేశాను. 1500 థియేటర్లకి 15 మాత్రమే, 15 లోపే నా దగ్గర ఉన్నాయి. అవి కూడా త్వరలో నా దగ్గర ఉండవు, వద్దని చెప్పాను. అది ప్రథమంగా మీకు అందరికీ చెప్పడం కోసం ఈ మీటింగ్ పెట్టాను. అది కాకుండా నా వృత్తి గత 50 ఏళ్ళుగా సినిమాలు తీయడం. నేను ఆ వృత్తిని నమ్ముకుని ఉన్నాను.
ఇది మధ్యలో ఉన్న చిన్న అవకాశం లాంటిది ఏదో వచ్చింది, ఇది నాకు సరిపోదు అని అనుకుని నేను బయటకు వచ్చేసాను. 1వ తారీఖు నుంచి మేము థియేటర్లు మూసేస్తాం అన్న దీని మీద ఆంధ్రప్రదేశ్ మన సినిమాటోగ్రఫీ మినిస్టర్ గారు రియాక్ట్ అయిన విధం